ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ హాకీ టోర్నమెంట్ కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మొదటిసారిగా జరగడం చాలా గర్వకారణంగా ఉందని స్థానిక హాకీ క్రీడాకారులు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. కాకినాడలో జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్ జరగడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గతంలో కూడా ఇదే గ్రౌండ్లో ఆస్ట్రో టర్ఫ్ రాకముందు ఆడానని, ఇప్పుడు ఆస్ట్రో టర్ఫ్లో ఆడడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు మా క్రీడాకారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఆశిస్తున్నాను. అలాగే స్టేట్కి సెలెక్ట్ అయ్యి స్టేట్లో ఏమైనా మెడల్స్ వస్తే దాని ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ చాలామందికి దొరుకుతాయి. సో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేసి హాకీని నమ్ముకున్న వాళ్ళకి హాకీ లాస్ట్ వరకు ఏదో ఒక అవగాహన, ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ కంపల్సరీ లైఫ్ సెటిల్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక 3 బేసిక్ పాయింట్స్ అనేవి ఉంటుంది. టైం మెయింటెనెన్స్ అండ్ డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్ అండ్ హార్డ్ వర్క్. ఈ 3 ప్రతి ఒక్క ప్లేయర్కి ఉంటే అది కంపల్సరీ లైఫ్ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మీ దగ్గరికే వస్తుంది. మీరు సక్సెస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పడం జరిగింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ టైం మెయింటెనెన్స్, డిసిప్లిన్ అండ్ రెస్పెక్ట్ అండ్ హార్డ్ వర్క్, ఈ 3 కంపల్సరీ ఉంటే లైఫ్లో కంపల్సరీ సక్సెస్ అవుతారని నా నమ్మకంతో నేను ఉన్నాను.